నేను ఇక్కడికి వచ్చింది మీలో ఒకరిగా వచ్చాను. నేను ఒక కళాకారుని కాబట్టి మన ఇంట్లో మన కుటుంబంలో జరిగే విషయాన్ని మనం బయట మాట్లాడుతున్నాం కాబట్టి ఈ విషయాన్ని నేను ఏది మాట్లాడే స్థాయికి నేను ఇంకా ఎదిగిన అనుకోవట్లేదు కాబట్టి వాటి గురించి నేను ఎక్కువగా మాట్లాడలేను. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు అలాగే వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ నమస్కారం తెలుపుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి చెప్పుకుంటాను. నా పేరు దేవేందర్ అండి. నేను కడతాల్ మండలం నుంచి వచ్చాను. యాక్చువల్గా ఒక 4-5 ఇయర్స్ నుంచి నేను కూడా ఒక కళాకారుని అంటే ఒక యాక్టర్ అవ్వాలని చెప్పి 5 ఇయర్స్ నుంచి నేను ట్రై చేస్తూ ఉంటే అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు అలా లక్ అనేది వస్తుంది అనుకుంటారు కదా. అలాగే నాకు కూడా లాస్ట్ ఇయర్ అంటే 24లో వచ్చింది. ఒక స్నేహితుల ద్వారా ఒక దగ్గర మూవీ స్టార్ట్ అవ్వబోతుంది, ఆడిషన్ ఇవ్వాలి అని చెప్పి ఫోన్ చేయడం జరిగింది నాకు. అప్పుడు నేను ఆ డైరెక్టర్తో ఫోన్ చేసి మాట్లాడి సార్ నేను ఒక యాక్టర్ని ప్రజెంట్ చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఉన్నాను. నా ఫ్రెండ్ ద్వారా తెలిసింది మీ నెంబర్ నాకు, సో కాల్ చేస్తున్నానని చెప్పినప్పుడు అతని నుంచి ఫొటోస్ పెట్టామని చెప్పారు. నాకు ఫొటోస్ పెట్టినప్పుడు సరే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత కలుస్తానని చెప్పి ఒక నెల రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చినప్పుడు కలిసాను. సార్ని కలిసిన తర్వాత నన్ను చూసి 2 గంటల టైం తీసుకుని మనం ఈ మూవీ చేస్తున్నాము అని నాకు కన్ఫర్మేషన్ ఇచ్చారు. అలా నా జర్నీ సాగిందండి. అంటే ఎక్కడ మొదలయ్యి ఈరోజు ఇంత పెద్ద స్టేజ్కి నన్ను ఒక ఇన్వైట్ చేసినప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. చాలా అదృష్టంగా భావిస్తున్నా. మూవీ ప్రమోషన్ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు మేము. 25న ట్రైలర్ లాంచ్ ఉంది. దానికంటే ముందే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేజ్ పై నుంచి నా ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను వచ్చినప్పుడు
ఇంత గ్రాండ్ వెల్కమింగ్ ఇచ్చారు చిన్నారులు పెద్దలు అందరూ. నా జీవితంలో ఇది మొదటిసారి ఇంత గ్రాండ్ వెల్కమ్ వచ్చింది. ఇక్కడికి రావడానికి ఒక అన్నగారు నాకు కారణమయ్యారు ఇక్కడ రావడానికి. మన మీడియా రాజు గారు యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ ఉందని చెప్పి నాకు నిన్ననే తెలిసింది సార్. నిన్న మార్నింగ్ తెలిసినప్పుడు రాజన్న గారు అదంతా ప్లాన్ చేసింది రాజన్ననే. సో థ్యాంక్ యూ అన్న. ఈరోజు మీరు ఇక్కడ రావాలని అనుకున్నాను, నేను కాదు మీరు రాలేకపోయారు. బట్ థ్యాంక్ యూ సో మచ్. సో అంటే నేను ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది అక్కడ ఉన్న ఒక బ్యానర్ చూశారు, సలాం సైనిక అనే ఒక బ్యానర్ ఉంది అక్కడ, ఎంతమంది చూశారు? నిజంగా చూసిన వాళ్ళు ఓకే థ్యాంక్ యూ. అంటే 50% ఎక్కువ చూశాను కాబట్టి థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ మనకి ఇప్పుడు ప్లే అవుతున్న వీడియో కూడా మా మూవీలోనే కాదు, లిరికల్ సాంగ్స్ అవి. మా ఫోటోస్ కానీ అవేం లేవు, అక్కడ సినిమాలో వస్తుంది. సో వెళ్ళేటప్పుడు కూడా ఒక్కసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, వెళ్ళేటప్పుడు ఆ పోస్టర్ని చూడండి. అది ఎందుకు చూడమంటున్నానంటే లాస్ట్లో చెప్తాను, దానికన్నా ముందు సినిమా గురించి మాట్లాడతాను. ఇక్కడ సంవత్సరానికి కొన్ని వేల సినిమాలు వస్తున్నాయి మన ఇండస్ట్రీలో, అవునా కాదా? చూస్తుంటారా సినిమాలు? ఎంతమంది చూసే మొన్న సంక్రాంతికి వచ్చిన మూవీస్? అంటే చాలా మంది ఇంకా చూడలేదు. సో ఒక చిన్న మాట చెప్తానండి. మా సినిమా టైటిల్ సలాం సైనిక. సలాం సలాం. ఓకే, దీని తర్వాత 2 క్వశ్చన్లు అడుగుతాను. ఇండియా మన భారతదేశం ఎంతమంది ప్రేమిస్తారు మన దేశాన్ని? అక్కడ ఉన్న పెద్దవాళ్ళకి అర్థం కానట్టుంది. మన దేశాన్ని ఎంతమంది ప్రేమిస్తారు? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. మన భారత సైనికులు మన ఇండియన్ సోల్జర్స్ ని ఎంతమంది ప్రేమిస్తారు? ఎంతమంది గౌరవిస్తారు? ఎస్. సో మొన్న రీసెంట్ గా కూడా ఒక అటాక్ అయింది, అందులో కొంతమంది సైనికులు చనిపోవడం జరిగింది. చూసారా న్యూస్? చాలా మంది చూడలేదు. ఇది ప్రాబ్లం. మా సినిమా చేసిన దీని గురించి. ఇప్పుడు మొన్ననే జరిగిన అటాక్ లో కొంతమంది సైనికులు చనిపోతే చాలా మంది తెలియదు, న్యూస్ చూసి అర్థమవుతుంటాయి ఇవన్నీ. ఆ సైనికుల కుటుంబాలు వాళ్ళ ఇంటి పెద్దలు కోల్పోయారు, అవునా? ఇక్కడ ఉన్న కళాకారులు బాధ మనం ఎలా ఉంటాయో బార్డర్లో ఉన్న సైనికుల కుటుంబాలు కూడా అలాగే ఉంటాయి బాధ, అవునా కదా? ఓకే. సో సలాం సైనిక అనే టైటిల్ పెట్టింది. ఈ మూవీలో ఏం ఉండబోతుంది అనేది మీకు కొంచెం చెప్తాను నేను. అంటే స్టోరీ అయితే లీక్ చేయను, ఎందుకంటే మీరంతా థియేటర్కి వెళ్ళి చూడాలి కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు మన సైనికులు చనిపోయారు, వాళ్ళ కుటుంబాలు అంటే వాళ్ళ ఇంటి పెద్దలు సంథింగ్ ఒక పర్సన్ అయితే కోల్పోయారు. ఆ సైనికులు ఎందుకు చనిపోయారు? వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు? మన దేశాన్ని కాపాడుకుంటూ మనల్ని రక్షిస్తున్నారు, అవునా? అందరికి ఒక్క కోరిక కోరుతున్నానండి, కొంచెం బోర్ కొట్టినా వినండి. ఈ పదం ఎందుకంటే నేను లాస్ట్లో చెప్తాను. బోర్ కొట్టినా వినండి, కొంచెం దృష్టి పెట్టండి. ఇక్కడ ఉన్న పిల్లలు స్కూల్కి వెళ్తున్న వాళ్ళు, కాలేజ్కి వెళ్తున్న వాళ్ళు ఒక్కసారి చేయలేదు. చాలా మంది ఉన్నారు కదా. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అనేది చెప్తాను మీకు. కొంచెం ఓపికతో కొంచెం ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి చెప్పాను. సో అంటే ఇప్పుడు మనకు సైనికులు చనిపోయిన తర్వాత వాళ్ళకి మన దేశం నుంచి ఒక గౌరవం అనేది వస్తుంది, పండుగ కార్యక్రమం అనేది అయిపోతుంది. దాని తర్వాత వాళ్ళకు వచ్చే పెన్షన్స్ సంథింగ్ ఏదో ఒకటి వస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ ఎంతో పట్టించుకుంటుంది అనేది మనకు తెలియదు. అంటే ఏదో ఒకటి అనౌన్స్ చేస్తారు, దాని తర్వాత నుంచి క్లోజ్ అది. మళ్ళీ సంవత్సరం అయిన తర్వాత వాళ్ళ కుటుంబాలే
ఏదో ఒకటి చేసుకుంటారు తప్ప మన గవర్నమెంట్ నుంచి ఏం చేయదు కదా సమస్య కలవడానికి. సో అంటే ఏమైతుంది, చనిపోయిన దగ్గర నుంచి ఫైనల్ ఫైనల్ అయిపోయే వరకు మాత్రమే మనము టీవీలో చూస్తున్నాము, బాధపడుతున్నాము. అది ఎందుకు చనిపోయిందనేది మనకు తెలియదు. సో దాని తరువాత కూడా వాళ్ళు దేశం కోసము, దేశ ప్రజల కోసం చనిపోయారు కాబట్టి వాళ్ళని మనము లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోవాలి. అవునా కదా? అవునా కదా? ఎస్. సో లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోవాలంటే మనం ఏం చేయాలి, గవర్నమెంట్ ఏం చేయాలి, మనం ఏం బాధ్యత తీసుకోవాలి అనేది ఈ సినిమా పాయింట్. నచ్చలేదు కదండి? నచ్చదు. ఎందుకంటే ఇది మనకు దీంట్లో రొమాన్స్ ఉండదు, ఐటమ్ సాంగ్స్ ఉండవు, ఇష్టం వచ్చినట్టు బూతు పదాలు ఉండవు. అవి మనకు నచ్చదండి. అవునా? అవునా? అవునా కాదా? కాదా? అవునా? అదే చెప్తున్నాను. ఐటమ్ సాంగ్స్ ఉంటే వస్తుంది మనకు, ఇలాంటివి అయితే వస్తుంది. కానీ ఒకటి ప్రామిస్ చేస్తున్నానండి మీకు, ప్రతి ఒక్కరికి ఈ సినిమా చూసిన తర్వాత కనీసం ఒక్కసారి కన్నీళ్లు పెట్టుకోకుండా బయటికి రాలేదు. ఒక్కసారి కన్నీళ్లు పెట్టుకోకుండా బయటికి రాలేదు. ఎమోషన్ ఉంది. ఇండియన్ ఆర్మీ వాళ్ళ ఫ్యామిలీ పడే బాధలు ఉన్నాయి. దేశానికి మనం ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నామో ఇచ్చాము. దాని తర్వాత లైఫ్ లాంగ్ ఒక సైనికుడు మనకు మన కళ్ళ ముందు కనిపించాలి, మన గుండెల్లో నిలిచిపోవాలి అంటే సినిమా చూడండి. బోర్ కొడుతుందని ఎందుకన్నానంటే అండి, ఇందాక చెప్పాను కదా, అదే ఒక సైనికుడు గురించి మాట్లాడితే బోర్ కొడుతుంది మనకు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ లైఫ్ గురించి మాట్లాడితే బోర్ కొడుతుంది. అదొక హీరోయిన్ గురించి మాట్లాడితే బోర్ కొడుతుంది. అవునా కదా? సో సింపుల్ గా సలాం సైనిక అనే సినిమా ప్రతి ఒక్కరు ఇండియా నాది ఇండియా అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఇంకో విషయం చెప్తున్నాను, స్టూడెంట్స్ మీరు ఇంత ముందు మీ పేరెంట్స్ మీరు అడుగుంటారు, మమ్మీ ఈ సినిమా తీసుకెళ్ళండి, డాడీ ఈ సినిమా తీసుకెళ్ళండి. ఇప్పుడు అడగండి, సలాం సైనిక అనే సినిమాని తీసుకెళ్ళండి, అక్కడ నుంచి మేము చాలా నేర్చుకోబోతున్నాము అని. జనవరి 25th రోజున ట్రైలర్ లాంచ్ చేస్తున్నామండి. దాని తర్వాత నుంచి నేను విలేజ్ టు విలేజ్, కాలేజ్ టు కాలేజ్, స్కూల్ టు స్కూల్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను సార్. నేను ఏ ఊరికి వస్తారని నాకు తెలియదు, మీరు ఎక్కడెక్కడ ఉంటారని నాకు తెలియదు. వచ్చినప్పుడు నాకంటే చిన్నవాళ్ళు అయితే మా అన్న వచ్చిందని స్వాగతించండి నన్ను, నాకంటే పెద్దవాళ్ళు అయితే నా తమ్ముడు వచ్చిందని వెల్కమ్ చేయండి నాకు. ఏదేమైనా సరే నన్ను మీ ఇంట్లో ఒక అన్నగా, తమ్ముడుగా చూడండి. సినిమాకి వెళ్ళినప్పుడు నేను స్క్రీన్ పైన కనిపించినప్పుడు నాకంటే చిన్నవాళ్ళు మా అన్న వచ్చిందని చెప్పండి, నాకంటే పెద్దవాళ్ళు నా తమ్ముడు వచ్చిందని చెప్పండి. ఇంత పెద్ద స్టేజ్లో నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే స్టేజ్ పైన మాట్లాడిన ఫస్ట్ టైం, ఏం మాట్లాడిందో తెలియదు. సినిమా గురించి మాత్రం కరెక్ట్గా చెప్పారు, అది మాత్రం రాసి పెట్టుకుంటారు ప్రతి ఒక్కరు. ఇది మేము ఓన్గా చేసిన ప్రాజెక్టు కాబట్టి. ఇంకోటి, ఇందాక పద్మనాభ మేడం గారు ఉన్నారు, దానికి నాతో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను నేను, మేడం ఇక్కడ నుంచి చాలా మంది కళాకారులు ఉన్నారు, యాక్ట్ చేయడానికి యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. నేను ఈ సినిమా తర్వాత నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబోతున్నానండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఒక ఓన్ ప్రాజెక్ట్ చేయబోతున్నాను సార్. కొంచెం టైం పడుతుంది, కరెక్ట్ టైం అయితే చెప్పలేను, బట్ నేను ప్రామిస్ చేస్తున్నా ఆ ప్రాజెక్ట్ని మాత్రం మన సైడ్ నుంచి క్యాస్టింగ్ చేస్తానండి. ఆల్రెడీ మన మీటింగ్ రాజన్నకు ఆర్డర్ నేను నిన్ననే మాట్లాడాను, అన్న నేను నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నా, కొంచెం టైం పడుతుంది, దానికి నేను ఆడిషన్కి వచ్చినప్పుడు మీరు నన్ను సహకరించండి. ఇక్కడనే కలవృద్ధిలోనే ఆడిషన్ పెడతాం, మన చుట్టుపక్కలనే ఆడిషన్ పెడతాము, ఇక్కడ నుంచే తీసుకున్న ప్రతి ఒక్క యాక్టర్లు అని చెప్పి నిన్ననే మాట్లాడడం జరిగింది. అండ్ ఇంకొక విషయం అండి, నేను ఫస్ట్ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు మోడల్గా చేశాను. ఎంతమందికి మోడలింగ్ గురించి తెలుసు? ఇక్కడ మోడలింగ్ గురించి ఎవరికి తెలియదా? ఓకే. ర్యాంప్ వాక్ అంటే ఎంతమందికి తెలుసు?
క్యాట్ వాక్ అంటే ఎంతమందికి తెలుసు? ఇది తెలుసు. ఎందుకంటే మోడలింగ్ అన్నప్పుడు ర్యాంప్ అన్నప్పుడు తెలియదు, క్యాట్ వాక్ అనగానే తెలుస్తుంది, ఎందుకంటే అందరూ వినుంటారు కాబట్టి. సో నా లైఫ్ అక్కడి నుంచి స్టార్ట్ అయినది. నేను మన చుట్టుపక్కల నేను మోడలింగ్ షోస్ కూడా ఆర్గనైజ్ అయిపోతున్నాను. మోడలింగ్ కోసం అని చెప్పి మీరు చాలా వినుంటారు. నేను ఇక్కడ నుంచి ఆర్గనైజ్ చేస్తాను. మోడలింగ్ అంటే ఏంటనేది మీరు ప్రతి ఒక్కరికి తెలిసేలా చేస్తాను. మీరు ఎక్కడ మోసపోకుండా చూస్తారు. ఎందుకంటే మనం హైదరాబాద్ పోయి నేను మోడలింగ్ చేసినప్పుడు సార్ బిజినెస్ అయిపోయింది. మోడలింగ్ అనేది ఒక బిజినెస్ రాస్తారండి, కానీ ఒక రోల్ మోడల్ కాకపోతే బిజినెస్ అయిపోయింది. సో అదంతా కాకుండా నేను ఎంత కష్టపడి వెళ్ళినా అనేది అదంతా నేను ఒక రూట్ వేస్తున్నాను. మీ అందరికీ నేను సహకరిస్తాను. ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందనేది నేను లాస్ట్లో బ్యానర్ చూడమని చెప్పాను, గుర్తుందండి? ఎందుకు చెప్పానంటే దానిపైన నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, యాక్టర్ దేవేందర్ అని చెప్పి పైన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. ఎవరికి ఏం ఇంట్రెస్ట్ ఉందనేది మీరు నాకు అందులో మెసేజ్ చేయవచ్చు. అలాగే నేను ఏం చెయ్యబోతున్నా అనేది కూడా నేను అందులోనే పోస్ట్ చేస్తాను. సో నేను ఎప్పుడు ఇక్కడికి వస్తాను, ఎప్పుడు క్యాస్టింగ్ చేస్తాను, ఎప్పుడు మార్నింగ్ షోస్ చేస్తాను అనేది అప్డేట్ అందులో ఉంటుందండి. సో ప్రతి ఒక్కరు మీరు వెళ్ళి ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. మీరందరూ ఫైనల్గా చెప్తున్నా, సలాం సైనిక అనే సినిమా తప్పనిసరిగా చూడాలి. సలాం జై జానపద జై. అండ్ ఇక్కడ నన్ను వెల్కమ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై దేవేందర్ చాలా చక్కగా చెప్పిండు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కంటే ముందుగానే ప్రమోషన్కి వచ్చినాం. ఖచ్చితంగా అది కూడా కళాకారుల గొప్ప మనసున్న కళాకారుల మధ్యలో ప్రమోషన్ చేసుకున్నాం. ఖచ్చితంగా ఇది 100% సక్సెస్ అవుతుంది. ఈ సక్సెస్ మీట్ కూడా మళ్ళీ ఇదే విషయం మీద పెట్టాలని కోరుకుంటున్నా. గట్టి ఒకసారి అందరం డాన్స్ కొట్టాలి. మన కళాకారులు మన ప్రాంతంలో హీరో అయినప్పుడు మరి ఖచ్చితంగా సినిమాను మన కుటుంబంతో పాటుగా తప్పకుండా అందరూ కూడా ఈ సినిమా చూడండి. దేశభక్తికి సంబంధించింది. థ్యాంక్ యూ బ్రదర్. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సందేశాన్ని బ్రహ్మాండంగా మా కళాకారులకు చెప్పినందుకు మరొకసారి ధన్యవాదాలు. ఇప్పుడు గట్టిగా పంచుకుంటాలి. ఓకే, మరొక ప్రముఖులు జిల్లా రంగస్థల కళాకారుల అధ్యక్షుడు సత్యం సార్ గారిని తన అమూల్యమైన సందేశాన్ని కొద్ది 2-3 నిమిషాలు చెప్పవలసిందిగా మనం చేస్తుంది కదా. ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి అందరికీ అవకాశం రావాలి. తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల ఆధ్వర్యంలో వేసినటువంటి ఈ జానపద సమ్మేళనం సన్మానం, మరి ఈ కార్యక్రమం గురించి ముఖ్య అతిథులు శ్రీనివాస్ గౌడ్ గారు, రాష్ట్ర నాయకులు, వేదికమైనటువంటి వివిధ ఒకరికొక రంగంలో నిష్ఠాపమైనటువంటి వారికి, ముఖ్యంగా ఇప్పుడే దేవేందర్ గారికి ఇంతసేపు చెప్పాడు మన ముఖ్యమైనటువంటి కళాకారుడు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పడినటువంటి జిల్లా బాడీ అందరికీ కూడా పేరు పేరున మా నాటక సమాజం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా చిన్నారులు అసలు వాళ్ళంతా పులకరించిపోయింది. మీరు అందరూ పోరాటం వేస్తూ రకరకాల జానపదంలో వారు పాపం కోలాటాలు, తర్వాత చిత్రాల భజన విద్యార్థులైతే ఈ మధ్యకాలంలో గొప్ప శక్తి ఉంది. ఈ మధ్యనే మా ఉపాధ్యాయులు చెప్పాడు, మా గురువు గారు, ఈ కళారంగానికి ఒక గొప్ప శక్తి ఉంది. అదేంటంటే కులము, మతము, భాష, ప్రాంతము ఏ భేదాలు లేకుండా అందరినీ ఐక్యం చేసేటువంటి శక్తి కేవలం కళారంగానికి మాత్రమే ఉందని తెలియజేస్తా ఉన్నాం. మనకి ఏ భాష లేదు, భాషలుగా విడిపోతుంటారు, కులాలుగా విడిపోతుంటారు, ప్రాంతాలుగా విడిపోతుంటారు, పార్టీలుగా విడిపోతుంటారు. కానీ కళారంగాలు మాత్రం అందరం ఐక్యమై ఈ సమాజ సేవలకు మనందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యంగా సామాజిక సేవతో పనిచేసేటువంటి ఏకైక కళాకారులు కేవలం జానపద కళాకారులు మాత్రమే. మన సమాజంలో ఏ
వాళ్ళు రాజకీయ నాయకులు స్టేజ్ ఎక్కి మస్తు చెప్తా ఉంటారు, అవి రూపుమాల కేవలం మనం గద్దె కట్టి మన స్టేజ్ ఎక్కి ప్రజలను ముందుకు తీసుకెళ్ళి ఆ ప్రజల లోపల మార్పు తెస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. అది వరకట్ట నిషేధం కావచ్చు, చిన్నపిల్లల బాల వివాహాలు కావచ్చు, కులాంతర వివాహాలు కావచ్చు, తర్వాత స్థానిక దురాచారాలు ఎన్నో ఉన్నాయి మన సమాజంలో. అవన్నీ రూపుమాపాలంటే కళారూపాలుగా మన జానపద కళాకారులు గట్టె కట్టి స్టేజ్ మీద ఆడితేనే ఆ సమాజం అంతా కూడా మార్పు కోరుతా ఉంది, మార్పు వస్తూ ఉంది. దానికి కాదు మనం వాడుకుంటున్నారు ఈ ప్రభుత్వాలు. కానీ మరి కళాకారులకు ఇంతమంది చెప్పారు, కళాకారులు చాలా అవస్థలో ఉన్నారు, బీద అవస్థలో ఉన్నారు. చాలా మంది కొంతమంది ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ చాలా మంది కూడా బీద పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా చదువుకునేటువంటి పరిస్థితులు లేరు, చదువు చెప్పించేటువంటి పరిస్థితులు లేరు. ఈ మధ్యనే మేము చూసాం, మా సంస్థల ద్వారా దాదాపుగా చాలా మంది 1 లక్ష రూపాయలు కళాకారులకు కరోనా పీరియడ్లో మా కథం కళా సేవా సమితి ఆధ్వర్యంలో బీద కళాకారులకు పంచడం జరిగింది. దాదాపుగా 1 లక్ష రూపాయలు. నేను చెప్పేది అంటే ఉన్నటువంటి కళాకారులు ప్రభుత్వాలు ఏమి ఇస్తారా, ఏం తీసుకుంటామో అది తర్వాత విషయం. వాళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఏమిస్తారు, ఏదో తూమంతరంగా ఇస్తారు, ఆ పొద్దుసేపటి కాదు. కానీ మన కళాకారులు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది, దయచేసి వినండి. వాళ్ళు కనీసము మన ఆర్థికంగా లేనటువంటి మన కళాకారులు వాళ్ళు కొంత చైతన్యమండి, ప్రతి ఊళ్ళో కొంత చైతన్యమండి. దాదాపుగా మన కళాకారులుగా చాలా మంది సహాయం చేసేటువంటి కళాకారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళని తీసుకొని మీ బాధకుడిగా చైతన్యం ఇవ్వాలని చెప్పి కోరుతూ, ముఖ్యంగా ప్రభుత్వం వారు మేము గతంలో కూడా చాలాసార్లు ఎమ్మెల్యే గారి విధంగా, మినిస్టర్ గారి విధంగా వినతి పత్రాలు ఇచ్చాం. మా యొక్క కళాకారులకు ఖచ్చితంగా అర్హులైనటువంటి వారికి, అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీకు ఇంద్రమై ఇల్లు కూడా సెలక్షన్ చేస్తానని చెప్పాము. ఊళ్ళలో ఖచ్చితంగా కూడా మీకు పింఛన్ విధానం కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క కళాకారుని పింఛన్ కూడా ఇవ్వాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. గవర్నమెంట్ ద్వారా ముఖ్యంగా శ్రీనివాస్ గౌడ్ గారికి ముఖ్యంగా మేము వినతి అంటే రాష్ట్రంలో మీకు అందుబాటులో ఉంటారు మినిస్టర్ గారి వాళ్ళు, కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డు కావాలి కళాకారునికి. ఆ ఐడెంటిటీ కార్డు ఉంటేనే అతనికి ఆ యొక్క ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏ పథకమైనా కానీ వర్తింపజేయాలి. బస్ పాస్ కూడా ఫ్రీ ఉంటుంది. చాలా మంది ఉపయోగించుకోవడం లేదు. ముఖ్యంగా అందరికీ కూడా చైతన్యవంతం చేయాలని చెప్పేసి మన యొక్క జానపద కళాకారులకు ప్రతి ఒక్కరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా కమిటీకి, మరి ముఖ్యంగా మీకు వెన్నంటి ఉండేటువంటి సహాయ సహకారం అందించాలని చెప్పేసి గతంలో శ్రీనివాస చెప్పాడు. మా గంధం కళా సేవా సమితి వాళ్ళు మీ ఎంత రామన్న రూపంలో లేకుంటే గురిసాల రూపంలో మీ ఎంత వెన్నంటి ఉంటారో, మీకు ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తారని చెప్తూ మీ అందరికీ మరోసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్, సంతోషం. అదేవిధంగా మరొక ప్రముఖుడు కర్నూలు కళా సేవా సమితి అధ్యక్షుడైనటువంటి నరసింహారెడ్డి సార్ గారిని తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వండి. ఆ తర్వాత సార్కు అన్ని సార్కు దేవేంద్ర సార్కు సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఎందుకంటే సార్కు బిజీ షెడ్యూల్ అంట, తొందరగా వెళ్ళాలంట. సారు ఈరోజు జానపద కళాకారుల సమన్వయంతో ఇంతమంది కళాకారులు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ చేర్చి ఈరోజు ఈ యొక్క సభావేదికను ఏర్పాటు చేసి అందరి గురించి తెలియజేసి చివరకు కళా సంఘాలకు కళాకారులుగా పనిచేస్తున్న వారికి సన్మానం చేసే బృహత్తరమైన కార్యక్రమం ఈ జానపద జిల్లా జానపద కళాకారుల సంఘం వారు నిర్వహిస్తున్నందుకు ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తమ్ముడు సోదరుడు శ్రీనివాసరావు గారు నాకు చాలా రోజుల నుంచి పరిచయం. అతను ఆర్టిస్ట్గా ఆర్కెస్ట్రా ఈ ప్రాంతంలో చేస్తున్నట్టు అతను రాష్ట్ర స్థాయి ఎవరిని ఎదిగి ఈరోజు జానపద కళాకారుల రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నందుకు తమ్ముడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే కళాకారులకి ఒంటి నిండా ఎంత నైపుణ్యం ఉన్నా ప్రయాణం చేయడానికి జేబులో ఒక 500 రూపాయలు కూడా కళాకారుల జేబులో కోరుకోవచ్చు. కళాకారులు అంటే ఇంత సున్నితమైన మనసు కళాకారులు ఏదో కళాకారులు చెప్తున్నారు. ఎవరైనా అవకాశం ఇస్తే వాళ్ళను ఒక దేవుడిగా భావించే బాబు కళాకారులు ఉంటారు. కళాకారులు తిండి అడిగడు,
తర్వాత మందు అడగడు, లేకపోతే డబ్బు సంపాదించుకోవడానికి పైసలని డిమాండ్ చేయడు. కళాకారునికి కావాల్సింది కేవలం ఒక అవకాశం. ఆ అవకాశాల కోసం మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే గ్రామీణ కళలు నశించిపోతున్నాయి. గ్రామీణ కళా నైపుణ్యం చూసే వాళ్ళందరూ కూడా వీళ్ళు వృత్తుల్లో సెటిల్ అయిపోతున్నారు. ఎందుకంటే కళాకారులకు బ్రతుకుదెరువు లేదు అని. ఎందుకు లేదు బ్రతుకుదెరువు? నేను ఒక సంస్థ గ్రామ పంచాయతీ సర్పంచ్ చేశాను. గ్రామ పంచాయతీ పన్ను వసూలు చేసేటప్పుడు గ్రామ పంచాయతీలో నీటి పన్ను, తర్వాత వినోదపు పన్ను, లైట్ పన్ను అని రకరకాల పన్నులు మేము ట్యాక్స్లో వేసి వసూలు చేస్తుంటాం. వినోదపు పన్నులో ప్రతి గ్రామ పంచాయతీలో తప్పకుండా ఏదో ఒక కళా ప్రదర్శన ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఖచ్చితంగా సంవత్సరానికి 1-2 ప్రదర్శన చేయాలని చెప్పని గవర్నమెంట్ ఒక చట్టం ఇస్తారండి. తీసుకొస్తే అప్పుడు ఈ కళాకారులకు అవకాశాలు కాగా మెండుగా బ్రహ్మాండ జనాలందరూ కూడా పూర్వ స్థాయిలో తిరిగించే అవకాశం వస్తుంది. అప్పుడు కళాకారులకు వృత్తి కూడా వస్తుంది. కానీ ఏదో ప్రభుత్వం ఇస్తారు పైసలు. నిన్న మన కళాకారులు అందరూ కూడా కృష్ణారావు మీటింగ్ పైన మందాం. చాలా మంది కళాకారుల బాధ చూస్తే చెప్పడానికి లేదు. చాలా మంది నిరుద్యోగుల కళాకారులు, జానపద కళాకారులు ఏమంటే వేరే వృత్తులు చేసుకుంటాం, లేదా సంవత్సరానికి కూడా నాటకాలు వేస్తాం, ఎవరో మాకు దస్తైకి నాటకాలు వేస్తారు లేదు. కానీ జానపద కళాకారులు ఎవ్వరు ఈ నాయకులు ఇప్పుడు ఎక్కడ మీద పదవులు అనుభవిస్తున్న నాయకులందరూ కూడా వాళ్ళ నాయకులు గారికి ఉపకరించింది ఈ జానపద కళాకారులే. జనాలను సమీకరించి వాళ్ళు పెట్టే ధోరణి అయినట్టు, జనాలకు ఇంపుగా అయినట్టు అందరినీ కేంద్రీకరించి నిశ్శబ్దంగా ఉంచి వాళ్ళ చైతన్యపరిచి వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించి వాళ్ళందరూ లెక్కిస్తే ఇవాళ ఈ కళాకారులు జేబులో ఒక ₹100 లెక్క గిలా 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 కొట్టుకొని వచ్చే పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితి నుంచి నాయకులు కూడా ఇస్తాం, అవిస్తాం, వచ్చేస్తాం, ఇచ్చేస్తాం అని చెప్పని ఏదైనా గొప్ప చెప్పని ఓట్ల కోసం ఎన్నో పథకాలు పెడతారు. కానీ కళాకారులకు అవకాశం కోసం వాళ్ళ బుద్ధి అవసరం లేదు, వాళ్ళ జీతాలు అవసరం లేదు, ఏది అవసరం లేదు. మనకి గ్రామాలలో అవకాశం కావాలి. గ్రామాలలో జనాలందరూ కూడా ఏం చేస్తున్నారు? టీవీ చూస్తున్నారు, తప్ప సెల్ ఫోన్ చూస్తున్నారు. ఇంకోటి చెప్పేది చివరికి భర్త కన్నా కూడా పెట్టకుండా టీవీ చూస్తున్నారు ఆడలు. అయితే ఇటువంటి పరిస్థితి నుంచి మనం పక్కన రావాలంటే మన జానపద కళలన్నీ కూడా బయటికి రావాలి. బయటికి రావాలంటే ప్రదర్శింపబడాలి. ప్రదర్శింపబడాలి అంటే ప్రభుత్వం కూడా దీనిపై చొరవ తీసుకోవాలి. ఆ విధంగా చేయాలి. నేను నిన్న వరి నాటిన ఎకరకాయ లేదు గుంత అయ్యా 500 చేసుకోవాలి చెప్పి ఆటలు నేను ఏమన్నా 500 కాదు ₹1000 ఇస్తా. కానీ నాటు స్టార్ట్ చేసిన కానీ నాటు అయిపోయిన పాట రాకుండా వరి నాటు కూడా పాట రావాలి. అయితే ఏంటి అని అంటే వాళ్ళ గుర్తులు ఎంత శ్రావ్యంగా ఉంటాయి, ఇంత బ్రహ్మాండంగా వాళ్ళు రావడం వచ్చే నాటుకుంటూ. అటువంటి జానపద కళలను మనం వెలికి తీయాలి. వాటిని నాశనం చేయొద్దు. వాటిని మనం పరిరక్షించుకోవాలి. మన కళలను, మన కల్చర్ను, మన భాషను అన్నిటి కూడా మనం పరిరక్షించుకోవాలంటే మన పూర్వ కళలు అన్నీ కూడా మళ్ళీ యథాస్థానానికి రావాలి. ప్రజలందరూ శాపాలు వస్తుకొని తిరిగించే రోజులు రావాలని చెప్పని నా హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్. ఏమైంది చప్పట్లు కొట్టరా? మాట్లాడినా కానీ పాట పాడినా చప్పట్లు కొడితే అదొక ఆనందం ఉంటుంది. మీకు అందరికి కొట్టే కళాకారులకు ఏం కావాలి? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇంకొక విషయం, ఆ బయట తిరిగేటందరూ కూర్చోండి. ఎమ్మెల్యే గారు బయలుదేరిండు. మరో 10-15 నిమిషాల్లో ఈ స్టేజ్ దగ్గరికి వస్తున్నాడు. ఆయన వచ్చిన తర్వాత మీ అందరికి సన్మాన కార్యక్రమం అంతే కాబట్టి ఎవ్వరు కూడా బయట తిరగకండి. అదేవిధంగా మా జానపద కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షులు జిల్లా గౌరవ అధ్యక్షులైనటువంటి మురళీధర్ గారిని షార్ట్ అండ్ స్వీట్గా బ్రహ్మాండంగా మరి 2 మాటలు చెప్పవలసిందిగా మనం చేసుకుంటున్నాం. నేటి జానపద కళాకారుల మండల అధ్యక్ష కార్యదర్శులకు సత్కార కార్యక్రమం, సన్మాన కార్యక్రమం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని సూచిస్తున్న రాష్ట్ర బాధ్యులకు
మరియు వివిధ సంఘాల బాధ్యులందరికీ మరియు మారుమూల గ్రామాలలో నుండి వేయ ప్రయాణాలు కలిసి ఇక్కడికి ఇచ్చేసిన కళాకారులందరికీ, తర్వాత తిథి వార నక్షత్రాలు లేకుండా వచ్చేవారే అతిథి. ఈరోజు అతిథిగా ఇక్కడికి ఇచ్చేసిన దేవేందర్ రెడ్డి గారికి అన్నగారికి, సలాం సైనిక సినిమా హీరో గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసుకోవడంలో మన పూర్తి సూచనలు సలహాలు ఇస్తున్న సీనన్న గౌడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అనుకోకున్న వారి అటువంటి పుత్రుడి కన్నా కన్న తల్లి కడలిలోని చేపల కడుపులో పాపగా గజహీతగానిగా తల్లి గర్భం బొంగల మంది తిరగగా గాలి వెలుతురు లేని గదిలో తల్లి పేరే బంధంగా నవవాసాలు మోసిదాకా నవజాత శిశువు జన్మనీయగా పుట్టెడు పురిటి నొప్పులతో పునీతమైతివి పుడమినా అమ్మగా మరు జన్మతో అవతరించి తిరిగవలిన ఏమిచ్చి నీరునము తీర్చుకోగలమమ్మా. ఓ లక్ష్మీదేవమ్మ, ఇటువంటి సీనన్న ఇంతమంది జానపద కళాకారులను సంఘటన చేసే శక్తినిచ్చిన ఆ లక్ష్మీదేవమ్మకు మరొకసారి ఏమిచ్చి నీరునము తీర్చుకోగలమమ్మా. భూమిపైన వెలసిన నీవు బ్రహ్మ, నీవు బ్రహ్మ. అటువంటి తల్లికి మరొకసారి సమావేశంగా తరఫున నేను నివాళులు అర్పిస్తున్నాను. అదేవిధంగా ఈ జానపద కళాకారులు ఏమి ఆశించి ఈ విధంగా ఒక దగ్గరికి జమవుతున్నారు. ఇది సంఘటిత శక్తి. మనం మొదలైనటువంటి చాలా సమావేశాలలో మనం అనుకుంటున్నాము సంఘటితమైతేనే మనకు బలం పెరుగుతుంది, ఆ బలంతో మనం ఏదైనా సాధించుకోవచ్చు. వెంబడే ఒక సమస్య వచ్చిందంటే గ్రూపులో పెట్టగానే వెంబడే మన అందరూ అన్ని చేయరు. అంకపాండ మన దగ్గర 5 మంది ఉన్నారు. రామ్ 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 రాములన్న రాము, తర్వాత వాళ్ళకు కృష్ణుడు, మధ్యలో తీగవుతుడు చెల్లగేడు సలహాలు. అయితే ఈ విధంగా ఈ అందరూ అన్ని చేయడం కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని చేయడంలో పాల్పంచుకుంటున్న ఈ ముఖ్యమైన క్రియాశీలక పాత్ర వహిస్తున్న జిల్లా జానపద కళాకారులకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఇదే విధంగా పొందుదాం. ఈ సమస్య ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి. ముఖ్యంగా ఈ కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమం, ఎందుకంటే మీకు మండల అధ్యక్ష కార్యదర్శులే మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి మీ సమస్యలను పరిష్కారం చేయగలిగే వాళ్ళే కాబట్టి వాళ్ళను మీరు అప్రోచ్ అయిపోతూ వాళ్ళు చెప్పిన మాటలు వినుకుంటూ మనం ముందరికి వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనం ఇక్కడ సైనికుల గురించి ఒక చిన్న మన దేవేంద్ర చెప్పాడు కదా, విరంగులు తూటాలు శివనులే బంధువులు, విరంగులు తూటాలు శివనులే బంధువులు, పొరపాటు కాదులతో కాదులు వేలాలు, మట్టు పెట్టగా తృణముక ప్రాణ సమాధానం ఇష్టం, దేహము కన్నా దేశమే వీళ్ళని చేసే యుద్ధం. సలా సైనిక సలా సైనిక సలా సైనిక సలా సైనిక సరిహద్దుకు సహచర్యం అనుజనం ఊరి అంతాసమే ఊరిగా నిండుతోంది నీ రక్తం, నిండు వెలుగు మీద పడిన వెలుగు తని కర్తవ్యం. కన్నుల మూలతోనే ఊరిపడినది బౌద్ధం. సలాం సైనిక సలాం సైనిక సలాం సైనిక. ఓకే, థ్యాంక్ యూ. యువతరం ఫౌండేషన్ వాళ్ళు కూడా మంచి సహకారం చేశారు. వాళ్ళందరికీ మరి మా జిల్లా కమిటీ తరఫున, రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, మరొక ప్రముఖులు జీకే వెంకటేష్ గారు కూడా తన అమూల్యమైన సందేశాన్ని ఇప్పుడు మనతో చెప్పవలసిందిగా మనం చేసుకుంటున్నాం. జిల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మండల అధ్యక్ష కార్యదర్శుల సత్కార సమావేశానికి విచ్చేసినటువంటి నాగర్ కర్నూలు జిల్లా
వివిధ ప్రాంతాల నుంచి చేసినటువంటి కళాఖండాలు కళాకారులు అందరికీ కూడా సుదూర ప్రాంతాల నుంచి చేసినటువంటి కళాకారులకు అందరికీ కూడా పేరున నా కళాభివందనాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమం ఎంతో చక్కటి కార్యక్రమం. ఎందుకంటే మీరు ఈ వల్ల మట్టిలో మాణిక్యాలు ఈరోజు పల్లెటూరులో ఎంత చక్కగా రాత్రి ఏంటంటే గుళ్ళ దగ్గర సంఘాల్లో రచ్చగడ్డ దగ్గర చక్కటి కార్యక్రమాలు చేసుకుంటూ కళను పెంపొందిస్తున్నారు. అటువంటి కళను మరి 10 మందిలోకి తీసుకురావాలంటే ఒక వేదిక కావాలి. ఆ వేదికని ఈరోజు అన్న శ్రీనివాస్ గౌడ్ అన్న తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు ఈరోజు చక్కటి వేదికలు ఇక్కడ ఏర్పరిచి మనందరినీ కూడా ఈరోజు చక్కటి కార్యక్రమాలు చేసినందుకు వారికి నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న గురించి మరి ఒక 2 మాటలు చెప్తాను. ఎందుకంటే 2000 సంవత్సరంలో అన్న వైజయంతి కళానికేతన్ అనే ఒక సంస్థ పెట్టి ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ చేసేవాడు. అప్పుడు నేను కూడా కళారంగంలో ప్రవేశిస్తున్న సమయంలో నాకు ఒక చక్కటి ఆర్కెస్ట్రాలో మరి నా మిత్రుడు సుధాకర్ ఆ సుధాకర్ పరిచయం చేశాడు అన్నలు. అప్పటి నుంచి నాకు ఆర్కెస్ట్రా ప్రోగ్రాంలో పాటలు పాడడానికి సహకరించి ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే నాకు ఇన్స్పిరేషన్ శ్రీనివాస్ గౌడ్ అని వాస్తవంగా. ఎందుకంటే ఎంతో మంది కళాకారులను తీర్చిదిద్ది ఎంతో ఉన్నతమైన స్థానానికి పంపించిన వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ అన్న. ఎందుకంటే మాకు తెలుసు ఇక్కడ సోదరి సునీత ఉంది. ఆ రోజు కృషి సినిమాలో ఫేమస్ సాంగ్ అంటే అమ్మాయి సన్నగా అమ్మ గుర్తుందా? మరి అన్న నాకు డ్యూయట్ సాంగ్ ఇచ్చి ఆ రోజు సోదరి సునీత నేను ఆ రోజు సాంగ్ పాడడం జరిగింది. అన్న ఇప్పటికీ నేను మర్చిపోలేదు మీ యొక్క సహకారం. మరి కళాకారులను కళాఖండాలను కళారూపాలను ఇలాగే మీ శక్తి వంచనతో అందరినీ కూడా ఉన్నతమైన స్థానాలకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఒక పేరుపైన ధన్యవాదాలు తెలుసుకుంటూ అలా ఒక చిన్న సాంగ్ పాడి మేము వినిపిస్తాను. అదేవిధంగా స్వాగతం పలికినట్టే భోజనానికి పూర్వీకులు రెడీ ఉండండి. ఎమ్మెల్యే సభ్యులు ఖచ్చితంగా మానవం నిలబడాలి. ప్రతి పరిస్థితుల్లో పూలు ఉండాలి. పూలు తీసుకొని సిద్ధంగా ఉండాలి. చాలా అలాంటి దగ్గర కూర్చుంటూ జస్ట్ సాయంత్రం అయిపోయిన కార్యక్రమాలు ఫస్ట్ మనం అసెంబ్లీ మీద హైదరాబాద్ వాళ్ళను ముందుగా సన్మానించుకోవడం జరుగుతుంది. సిద్ధంగా ఉండాలి.
శివకుమార్ అమరావతి టీం ఉంది కదా, వాళ్ళు మాత్రం చెప్పాలి పూలు కొన్ని స్టేజ్ పైన పెట్టాలి. పూలు మిగతా పూలు మొత్తం రాము చెన్నకేశ్వర కొంచెం చూసుకోవాలి. రమేష్ జిల్లా కమిటీ వాళ్ళందరూ గుంపు రావాలి. దయచేసి అందరూ పైన రావండి. ఇప్పుడు కారు వస్తుంది, మధ్యలోనే రావాలి. దయచేసి మనం కోఆర్డినేషన్ చేసుకోవాల్సి వాళ్ళు రావడానికి.
రాజేష్ రెడ్డి సార్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సార్ ఈరోజు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నాగర్కర్నూలు జిల్లాలో ఉన్న 20 మండలాల అధ్యక్ష కార్యదర్శుల కుటుంబాలతో సహా ఈరోజు ఈ కార్యక్రమం సంకరించే కార్యక్రమం పెట్టుకున్నాం సార్. అదేవిధంగా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మన కలవకు ఫిమియాన్స్ ఈరోజు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మొత్తం మనకు లైవ్ వస్తుంది. ఈ లైవ్ ఏర్పాటు చేసిన రాజేంద్రాచారి కలవకు మీటింగ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మనము ఈ రోజు ఈ కార్యక్రమానికి సహకరించిన వందేమాతరం ఫౌండేషన్, అదేవిధంగా రామన్న గారికి, అదేవిధంగా ఈ ఫంక్షన్ హాల్ మనకు సహకరించిన గణేష్ సౌందర్య గారికి, ఈ ఫంక్షన్ హాల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముందుగా స్పెషల్ ప్రోగ్రామ్ సార్ జస్ట్ 5 నిమిషాల్లో ఉంటుంది. శ్రీకాంత్ పిలుస్తున్నది
చేపించి మంచి మనసున్న వ్యక్తి మా ఆయన సభా అధ్యక్షులు శ్రీ వంగ శ్రీనివాస్ గౌడ్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా గౌరవ అతిథులు రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి చుంచు లింగన్న గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. భూషణ్ గారి నేరుగా నారాయణ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి శ్రీమతి రైతకళాన్ని తీసుకుని ఆహ్వానిస్తున్నాం. ఆయన ఈరోజు చాలా తీసుకెళ్ళినా కానీ మరుగు గురించి రావడం జరిగింది. రాష్ట్ర కార్యదర్శి డప్పు బాగానే సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మనకు సోదరులుగా మన ఇంట్లో ఉండి ధైర్యించే మన పొలిటికల్ లీడర్ అయిన కొత్త శ్రీనివాస్ గారు సాధారణ గొప్ప మనసున్నటువంటి రాజేష్ అన్న గారు కూడా ఎమ్మెల్యే గారికి కూడా మరీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అదేవిధంగా మా రాష్ట్ర సంఘం మీద వచ్చినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చుంచు లింగన్న గారికి కూడా మరి ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. మరి అదేవిధంగా వివిధ కళాకారుల సంఘం మీద వచ్చినటువంటి మా సత్యం గారికి, మరి అదేవిధంగా నరసింహరెడ్డి గారికి, మా సంఘం రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కవితమ్మ గారికి, మరి డాక్టర్ సామాన్య గారికి, మరి శ్రీనాన్న గారికి, మా ధర్మం వెంబడినటువంటి ధర్మరాజన గారికి, అదేవిధంగా ఇంకెవరైనా మర్చిపోతే క్షమించాలి. ఈ ఉద్దేశం ముఖ్యంగా ఈ కార్యక్రమం చేసే ఉద్దేశం ఏంటంటే కళాకారులని ఐక్యంగా ఒక వేదిక మీద చూడాలని చెప్పి దాదాపు ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ఇంతకంటే ఇంకా ఎక్కువ బ్రహ్మాండంగా చేసినా కానీ మా గౌరవనీయులు పెద్దలు ఆ రోజు కొంచెం రాలేకపోయారు ఎమ్మెల్యే గారు. దయచేసి సార్ అది అయిపోయిన కథ వదిలే, కానీ ఇప్పుడు ఏం చెప్తుందంటే సార్ ఎమ్మెల్యే గారిని కోరడం ఒకటే, మేము బీద కళాకారులు సార్ ఎప్పుడన్నా మీకు ఫోన్ చేసి కానీ మీకు కలిసి మాకు ప్రోగ్రామ్ ఉంది సార్ అంటే మీరు వచ్చేటట్లు ఉంటారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. తెలంగాణ ఉద్యమంలో రకరకాల కళారూపాలను చూపించి బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేసినటువంటి ఘనత మా కళాకారులకు ఉన్నది. మరి అదేవిధంగా మీరు ఒకసారి గుర్తించి మాకు ఎక్కువగా మేము అవసరం లేదు, డబ్బులు అడగం. మేము ఈ జిల్లాలో ఉన్నటువంటి జానపద కళాకారుల సంఘం మిమ్మల్ని డబ్బులు అడగము. ఏదన్నా అడిగితే ఒక కళాభవనాన్ని అడుగుతారు మేము, లేదంటే గవర్నమెంట్కి వెళ్ళేటువంటి సంక్షేమ పథకాల్ని ముందు వరుసలో ఒక ఊళ్ళో 10 మందికి మేలు జరుగుతుందంటే మా కళాకారులకు ఓ ఇద్దరికి ఆ వరుసలో మీరు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. ఓ ఇల్లు వచ్చినా, ఓ పెన్షన్ వచ్చినా, మరి అదేవిధంగా ఏది గవర్నమెంట్కి వచ్చినా మా వాళ్ళను గుర్తించి కొంచెం ముందుగా వాళ్ళకి ఇస్తారని చెప్పి నేను ఈ సభాముఖంగా మీకు మనవి చేసుకుంటున్నా. గతంలో గత ప్రభుత్వం కూడా మేము ఎవరికి కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. మేము పార్టీలకు అతిథే ఉంటాం సార్. మేము కాంగ్రెస్ పార్టీ ఒకటే, బీజేపీ అయినా ఒకటే, టీఆర్ఎస్ అయినా ఒకటే, అందరూ మాకు ఒకటే. కానీ మా తన ఒక అన్యాయం ఏం జరుగుతుందంటే కార్యక్రమాలు చేస్తే మమ్మల్ని గుర్తించడం లేదు సార్. మా భాగం అదే. ఇంతమంది కళాకారులు, రకరకాల కళాకారులు సార్, ఇలా గొప్ప గొప్ప కళాకారులు. మరి వాళ్ళందరినీ కూడా మనం వేదిక మీద గుర్తించుకోవాలనుకుంటే ఇలాంటి వేదికలు తయారు చేసుకొని మేము అప్పుడప్పుడు కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి పెద్ద మనసుతోటి మీరు మమ్మల్ని ఆదరించి ఈ నాగరికర్నూలు జిల్లాలో, నాగరికర్నూలు టౌన్లో ఒక కళాభవనాన్ని మాకు ప్రొవైడ్ చేస్తారని చెప్పి సభాముఖంగా మరి దండాలు పెట్టుకుంటున్నాం. మరి అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే మా రాష్ట్ర అధ్యక్షుల వారి తల్లిగా
జిల్లాలో మరణించడం జరిగింది మొన్న. ఆ రోజు నేను ఈ ప్రోగ్రామ్ని క్యాన్సల్ చేద్దాం అనుకున్నా. కానీ మన కళాకారులు ఎప్పుడంటే ఒక కార్యక్రమాన్ని ముందుకేసుకొని మధ్యలో మళ్ళీ ఆఫ్ చేస్తే ఎమ్మెల్యే గారు కూడా కోపం. ఎందుకంటే ఏం కళాకారులయ్యా, ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకుని మళ్ళీ క్యాన్సల్ అంటే చిన్న పిల్లల పరిచయం అని చెప్పి లేనిపోని పదవులను మోసం అని చెప్పి చనిపోయినా కూడా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇంకొక విషయం ఏం చెప్తున్నా అంటే సంతోషంగా నేను ఎక్కువ రెండే మాటలు మాట్లాడి మైకును రాష్ట్ర అధ్యక్షుడికి ఇస్తా. ఈ సంఘాన్ని రాష్ట్రంలో 33 జిల్లాల్లో ఇదే విధంగా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షుల వారు వంగ శ్రీనివాస గౌడ్ అండ్ టీంకు శిరసు వంచి దండాలు పెడుతున్నారు. మా దగ్గర ఉన్నది ఒకటే సార్, క్రమశిక్షణ. ఆయన చూసి నేను నేర్చుకున్నా. నాకు అనేకమైన కోపం ఉంటుంది. మా ఇంటికాడకు నేను చిన్న విషయాలు కూడా పంచాలు చెప్తాను. కానీ ఆయన చూసి నేర్చుకోవాల్సింది అంటే ఓపిక. ఈ రోజు ఇంతమందిని పోగేయడానికి కారణం మా జిల్లా టీం అంతా మా సహకారం ఉన్నది. అందరూ సహకారం ఉన్నది లేదా లేదా మీ అందరి సహకారం, మీ అందరి సహకారంతో మనం గవర్నమెంట్ కార్యక్రమాలు వాళ్ళు ఉన్నా కూడా ఏదైనా కార్యక్రమాలు ఉంటే ఏదైనా ఒక దగ్గర మీటింగ్ ఉంటే మా కళాకారులకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను ఇంకా నేను చివరిగా ఏం చెప్తున్నంటే నేనేం చెప్పదలుచుకోలేదు. మిగతా అంతా రాష్ట్ర అధ్యక్షులు చెప్పాడు. జై జానపదం, జానపద కళలు, జానపద కళలు, శ్రీనివాస గౌడ్ గారి నాయకత్వం. ఓకే, నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడాలని క్షమించాలండి. ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి ప్రధాన కారణం సార్, రాష్ట్రంలో అన్ని జిల్లాలలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సమర్థవంతంగా పనిచేస్తున్నారనే ఉద్దేశంతో గత నెల 23వ తేదీన రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులకు రవీంద్ర భారతిలో సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ఈ జిల్లా నుంచి కూడా అధ్యక్ష కార్యదర్శులు రావడం జరిగింది. ఆ రోజే వాళ్ళ లోపల ఒక కోరిక, ఒక ఆలోచన మెదిలింది. మేమే చేసుకుంటే సరిపోదు దిగాన, మేమే చేసుకుంటే సరిపోదు, మరి జిల్లాలో సంఘం కొరకు పాటుపడుతున్నటువంటి మా కళాకారులు, కళా ప్రతినిధులు, మండల అధ్యక్ష కార్యదర్శులను కూడా ప్రోత్సహిస్తే బాగుంటుందని జిల్లా కమిటీ వాళ్ళు రాష్ట్ర కమిటీకి ఒక సూచన చేసినప్పుడు మరి ఖచ్చితంగా కొడుకులకనేది బాబు ఎలా చేస్తారంటే, సార్ మేము ఎలాగైనా ముందుకెళ్తాం, మీరు దాని పర్మిషన్ ఇవ్వండి మాకు అని చెప్పినప్పుడు మరి ముందుగా ఎమ్మెల్యే గారి సమయం తీసుకోండి, ఆ తర్వాత కార్యక్రమం చేపట్టండి అంటే ఎమ్మెల్యే గారు అనుమతి తీసుకోవడం, కార్యక్రమాలన్నీ చక్కచక్క జరగడం చేయడం జరిగింది. మరి ఈరోజు మండల అధ్యక్ష కార్యదర్శులకు పోరాటం మాస్టర్లను కూడా ఈ యొక్క సన్మాన కార్యక్రమం పెట్టారు. అయితే సార్ మీకు ఒక విషయం తెలియజేయాలి. జానపద కళాకారుల సంఘం అనేది 2008లో ఇంకా ఈ సంఘం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దినదినాభివృద్ధి చెందుతూ మేము ముందుకెళ్తున్నాం, కానీ ఏ రోజు వెనక్కి తిరిగి చూసింది లేదు. మా రాష్ట్రానికి, మా సంఘానికి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ కేవీ రమణాచారి గారు, రిటైర్డ్ IAS ఆఫీసర్, పూర్వ సలహాదారులు, గవర్నమెంట్ మరి వారి గురించి దాదాపు అందరికీ తెలుసు. వారి అడుగుదాడలో మేము నడుచుకుంటూ ముందుకెళ్తున్నాం. కరోనా సమయంలో కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకునే పరిస్థితులలో భార్య ముఖం భర్త, భర్త ముఖం భార్య, పిల్లల ముఖం తండ్రి, తల్లిదండ్రుల పక్షంలో కూడా రాష్ట్ర స్థాయిలో రమణాచార్య సార్ అప్పుడు పదవిలో ఉన్నారు కాబట్టి డీజీపీ గారితో పర్మిషన్ తీసుకొని ఒక కారు, ఒక వెహికల్ పర్మిషన్ తీసుకొని కిట్స్, కేవీఆర్ కిట్స్ అని ఒక్కొక్కరికి వారం రోజులకు సరిపడా కిట్స్ అని కూడా స్టేట్ వైడ్ గా పర్మిషన్ తీసుకొని అన్ని జిల్లాలలో కూడా ఆ సరుకులు పంచడం జరిగింది సార్. దాంట్లో భాగంగా నాగర్కర్నూలు మార్కెట్ యార్డ్లో కూడా, ఈ పాత మార్కెట్ యార్డ్లో కూడా కళాకారులను పిలిపించి వాళ్ళందరికీ కూడా సరుకులు పంచడం జరిగింది. అలాగే ఎవరైతే ప్రతినిధులు మాకు పనిచేస్తున్నారో జిల్లాలో వాళ్ళ అకౌంట్లో ఒక్కొక్కరికి 1000 రూపాయలు 2 నెలల చొప్పున వేయడం జరిగింది సార్. అలాగే ప్రభుత్వం ద్వారా జరిగే ఏ కార్యక్రమాలు అయినప్పటికీ కూడా జానపద కళాకారుల సంఘమే ముందుంటుంది. గోల్కొండ కోటలో కానీ, మరి తెలంగాణ సంబరాలలో కానీ, బతుకమ్మ సంబరాలలో కానీ, వజ్రోత్సవాలు కానీ, మరి ఇలాంటివన్నింటిలో కూడా మీరు ఎక్కడైనా చూడండి, మన జిల్లాని మేము గొప్ప చెప్పడం కాదు, కానీ తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఎక్కడ చూసినా కూడా ఉంటుంది. మీరు ఏ గ్రామానికి వెళ్ళినా తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం కళాకారులు మన జిల్లాలో, మన కాన్స్టిట్యూన్సీలో కూడా ఉన్నారు సార్. మరి జానపద కళాకారుల సంఘం అలాగే 3 సంవత్సరాల క్రితం 1100 మందికి డప్పులు, గజ్జలు, చిరుతలు ఇవన్నీ కూడా మా సంఘం ద్వారా పంచడం జరిగింది సార్. ప్రభుత్వం సహకరించకపోయినా కొంతమంది దాతలు, సాలిపల్లి కొండలరావు గారిని ప్రముఖ పారిశ్రామికవేత్త గత 6 సంవత్సరాల నుంచి ప్రతి 2 నెలలకు ఒకసారి జానపద కళాకారులకు వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. 6 సంవత్సరాల నుంచి 2 నెలలకు ఒకసారి
మరి గత మే 30 తారీఖు నాడు కూడా వారి సహకారంతో, అలాగే మంత్రి జూపల్లి కృష్ణారావు గారి సహకారంతో, కల్చరల్ డిపార్ట్మెంట్ సహకారంతో పెద్ద ఎత్తున 1000 మంది కళాకారులతో పోరాటం పోటీలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. అనివార్య కారణాల వల్ల అనుకోకుండా మా వారి సమాచారం మీకు సరిగా ఇవ్వకపోవడం వల్ల ఆ రోజు కొద్దిగా ఇబ్బంది జరిగింది. అందుకనే పర్టికులర్ గా ఈ రోజు సార్ ప్రయత్నించే కార్యక్రమం పెట్టండి అని చెప్పడం జరిగింది. మా ఉద్దేశం ఏం లేదు సార్, మా అధ్యక్షుడు కొద్దిగా కోపంగా చెప్పిన ఆవేశంగా అదే మేము విన్నవించుకుంటున్నాం. మీరు మాకు సహకారం చేయండి, మా కళాకారులు ఎప్పుడు మీ వెన్నట్టు ఉంటారని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. వారు ఎక్కువగా ఏమి కోరారు సార్, వారు కోరేది ఏంటంటే ఇప్పుడు ఈ రోజు ఫంక్షన్ హాల్లో పెట్టుకున్నామంటే కనీసం దీనికి ఎంతో కొంత పే చేయాల్సి ఉంటుంది. వీళ్ళంతా నిరుపేద కళాకారులే, ఎవరు కూడా ఆర్థికంగా లేరు. కొంతమంది జిల్లా కమిటీ సభ్యులే వాళ్ళంతా కాంట్రిబ్యూషన్ చేసుకుని ఏదో కార్యక్రమాన్ని చేస్తున్నారు. అదే ఒక జానపద ఆడిటోరియం ఉంటే ఎప్పుడైనా కూడా అక్కడ చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లనే హెల్త్ కార్డులు ఈరోజు ఎక్కడ చూసినా హెల్త్ కార్డు చాలా ఏర్పడుతుంది. చిన్న జ్వరం వచ్చినా కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వచ్చి మినిమం 1,00,000 రూపాయలు అవుతుంది. పేరు చేసే పరిస్థితులు లేదు. ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్క కళాకారునికి హెల్త్ కార్డు ఇప్పించే ఆలోచన మీరు చేయాలని కోరుతున్నాం. అలాగే జనవరి 26 కానీ, జూన్ 2 కానీ, ఆగస్టు 15 కానీ బతుకమ్మ సంబరాలలో కానీ మన జిల్లాలో ట్యాంక్ బండ్ ఉంది సార్. గతంలో చాలా జరిగింది. మీరు ప్రభుత్వం ద్వారా చేయించే కార్యక్రమాలు ఏమని కూడా ప్రభుత్వానికి కల్చరల్ డిపార్ట్మెంట్ ఒక లేఖ రాస్తే ఖచ్చితంగా వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ చేయిస్తారు. మీరు కళాకారులకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మీరు కార్యక్రమాలు ఇప్పించాలని కోరుతున్నాము. అలాగే మరి ప్రభుత్వ పథకాలు ఇప్పుడు టీఎస్ఎస్ సాంస్కృతిక సాధన ఏర్పాటు చేశారు. అంతకుముందు ఈ కార్యక్రమాలన్నీ కూడా డిపిఆర్ సమాచార శాఖ వారి ద్వారా జరుగుతుండేవి. సాంస్కృతిక సాధన వచ్చిన తర్వాత ఈ కళాకారులంతా ఉపాధి కోల్పోయారు. కాబట్టి వారి దాంట్లో ఉన్న వాళ్ళు కూడా టీఎస్ఎస్ కళాకారులు కూడా మా వాళ్ళే. మేము ప్రభుత్వాన్ని అయితే మేము మేజర్గా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. టీఎస్ఎస్ కళాకారులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. మిగతా కళాకారులకు గతంలో చేసినట్టుగా వాళ్ళకు కూడా నెలకు 15 రోజులు ప్రభుత్వ ప్రచార కార్యక్రమాల్లో అవకాశం కల్పించాలని కోరుతున్నాం సార్. అలాగే మీ పార్టీలలో కూడా మీటింగులు చాలా జరుగుతుంటాయి. అవకాశం ఉన్న చోటల్లో మా కళాకారులను ఉపయోగించుకోవాలని మిమ్మల్ని సభాముఖంగా కోరుతున్నాం సార్. కాబట్టి ఈరోజు మీరు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా కళాకారులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు సార్. చిన్న మెమోరాండమే, దీంట్లో ఏమీ లేదు. మీరు సాల్వ్ చేసేటివే, మీకు ఆర్థికంగా ఇబ్బందులు లేని అంశాలే కాబట్టి మీ తోటి అయిన కాడికి మీరు దీన్ని సాల్వ్ చేయాలని కోరుతూ వేదికమైన మీకు దీన్ని సమర్పిస్తున్నాం సార్. చిన్న జరుగుతున్నా చిన్న బ్రో 30 నిమిషాలు జరగాలి. మట్టి తల్లి బిడ్డ తోడే పుష్పుల రాజేశన్న
జై జానపదం జై జానపదం చేతులు ఉంటేనే చేతులు పైకి అనాలి చేతులు లేకుండా జై జానపదం జై జై జానపదం శ్రీనాథ్ గౌడ నాయకత్వం వర్ధిల్లాలి రాజేశన్న నాయకత్వం వర్ధిల్లాలి జై జానపదం జై జై జానపదం సార్ థాంక్యూ సార్ నాగర్ కర్నూలు జిల్లా కళాకారుల సమ్మేళనం జరుపుతున్న సందర్భంగా ఈ యొక్క సభకు అధ్యక్ష వహించిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ గారు, అదేవిధంగా వేదిక అలంకరించిన రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ఇక్కడ విచ్చేసిన నాగర్ కర్నూలు జిల్లా కళాకారులకు, అన్నా తమ్ముళ్లకు, అక్కా చెల్లెలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. మీ అందరూ నా ఒక ప్రోగ్రామ్స్ హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూలు వచ్చే వరకు కొంత టైం అయింది కాబట్టి వివిధ ప్రోగ్రాం నుంచి వచ్చి మీ ప్రోగ్రాంకు టైం ఇచ్చిన ఆలస్యంగా వచ్చినందుకు మీరు అందరూ నన్ను మన్నించాలని కోరుకుంటూ, ముందుగా మర్చిపోకముందు అందరూ అడిగినట్టు ఒక కల్చరల్ హాల్ బిల్డింగ్ అడిగిన అతి త్వరలో నాగర్ కర్నూలులో జూపల్లి కృష్ణారావుతో కల్చరల్ బిల్డింగ్ కోసం శంకుస్థాపన చేసుకోబోతుంది. అనుకున్నట్టే నెల క్రితం ఒక భూమి ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి కలెక్టర్ కూడా భూమిని ఐడెంటిఫై చేసి మంత్రి గారికి నిన్ననే నేను ఇవ్వడం జరిగింది. ఆ పర్మిషన్ రాగానే అతి త్వరలో శంకుస్థాపన చేసుకుంటాం. దానికి పేరే కల్చరల్ బిల్డింగ్. ఎందుకంటే మనం ఈ రోజులో చూస్తున్నాం, ఎక్కడ చూసినా సినిమా పాటలు, సినిమా డ్యాన్సులు, సినిమా పాటలు తప్ప ఇంత మన అక్కా చెల్లెళ్ళు ఇంతకుముందు స్టేజ్ మీద ఇంత మంచి కళతో ఎంత బాగా ఆదరించింది, ఎంత మంచిగా డ్యాన్స్ చేసింది. దాన్ని మనం బయట చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం. ఎంతసేపు ఆ సినిమా బాగుందా, ఈ సినిమా బాగుందా, ఆ సినిమాలో డ్యాన్స్ బాగుందా, ఆ సినిమా పాట బాగుంది, కానీ మన కళను మర్చిపోతున్నాం. మన మంత్రి గారు జూపల్లి గారు కూడా ప్రతి ఒక్క స్టేజ్లో అదే చెప్తున్నారు. మన కల్చర్, మన సంస్కృతి మర్చిపోయి మనము ఎక్కడో ఫారెన్ లైఫ్లో ఉంటారో అలా ఉండాలని మనం ఆలోచిస్తున్నాం తప్ప మన సంస్కృతి మర్చిపోతున్నాం, మన కల్చర్ మర్చిపోతున్నాం, మన కల్చర్లో ఉన్న వివిధ సాంస్కృతిక జానపదాలు మర్చిపోతున్నాం. కాబట్టి దానికోసం అయిన వెంటనే ₹1,00,00,000 శాంక్షన్ చేయడం జరిగింది బిల్డింగ్ కోసం. కాబట్టి కళ, మన తెలంగాణ కళ మనం మర్చిపోకుండా మీరు వివిధ బృందాలు ఇక్కడ ప్రాక్టీస్ చేయాలన్నా, లేకపోతే వివిధ గ్రామాల నుంచి వచ్చి అలా ఉండాలన్నా రూమ్లు హాళ్ళ కోసము అది త్వరలో డిజైన్ చేసి ఆ డిజైన్ రెడీ అయిన వెంటనే మీ అధ్యక్ష వహించిన ఇక్కడ జిల్లా వాసులు కానీ వాళ్ళకి కూడా చూపిస్తాను. మీకు ఇంకేమైనా చేంజెస్ కాకుండా తప్పకుండా మీ యొక్క సూచన తీసుకొని ఆ విధంగా బిల్డింగ్ కట్టిద్దామని మీ అందరికీ వేదిక ద్వారా సూచన చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు టైం మీద అంటున్నారు కాబట్టి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, ఇండ్లైనా సరే, మీ దాంట్లో ఉన్న పెన్షన్లు అయినా సరే, రేపు రాబోయే కొత్త కొత్త స్కీమ్లలో గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఎటువంటి స్కీములు వచ్చినా మీకు కూడా ఏమైనా కావాలంటే మీ జిల్లా అధ్యక్షులకు మీకు ఒక కమిటీ ఉంది కాబట్టి మీరు వచ్చి నాకు ఒక రెఫరెన్స్ లాగా ఒకటి మీరు నాకు తెచ్చిస్తే తప్పకుండా అది గమనికలో తీసుకొని తప్పకుండా మీకు అవసరాలు ఎటువంటి అవసరంగా తీరుస్తారని మనసారా కోరుకుంటూ, మీరు మరొకసారి కళాకారులందరూ నన్ను ఆహ్వానించినందుకు జిల్లా అధ్యక్షుల వారికి, రాష్ట్ర అధ్యక్షుల వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. షార్ట్ అండ్ స్వీట్గా అందరికీ అన్ని వరాలు ఇచ్చినట్టు మేము భావిస్తున్నాం. ధన్యవాదాలు, మీ సహకారం ఉండాలని కోరుకుంటున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి పలు రకాలుగా చాలా మంది సహకారం అందించారు సార్. వందే మాత్రం ఫౌండేషన్ వాళ్ళు, మీ టీవీ వాళ్ళు కూడా ఈరోజు మాకు సహకారం చేశారు. వాళ్ళు చిన్న మీ ఆడడం కాబట్టి మీ టీవీ వాళ్ళు ఒకటి మీ చేత ఇలాంటి ఓపెన్ చేయించాలనుకుంటున్నాం సార్. తర్వాత సన్మానం చేసే వాళ్ళ రాము సిద్ధంగా లింగాల భీముడన్న సత్యనారాయణ వాళ్ళ ఫ్యామిలీ సిద్ధంగా ఉండాలి. తొందరగా లింగాల తర్వాత తెలకపల్లి తర్వాత అమరాబాద్ ఆల్రెడీ ఉండాలి. ఫ్యామిలీస్ ఉండాలని ఫస్ట్ చేస్తున్నామని అర్థం చేసుకోండి. వీడియోనే చూడు అందులో అధ్యక్ష కార్యదర్శులు ఇద్దరికి ఫ్యామిలీలు
జస్ట్ 5 నిమిషాలు అయితే అందరికి అయిపోతుంది అన్న. భీముడన్న ఫ్యామిలీ వచ్చి సిద్ధంగా ఉండాలి. అతిరామన్ వచ్చిందా? రాలేదా? ఓకే. రామకృష్ణ అండ్ ఫ్యామిలీ, దాసర్ అండ్ ఫ్యామిలీ సిద్ధంగా ఉంది. చైర్స్ బాస్కర్ 2 చైర్స్ ఏనా? శ్రావణ్ మహేష్ ఇసైతే వాడే వస్తే వాళ్ళు రాసి తీసుకునేది వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మొట్టమొదటిసారిగా మన ఈ స్టేజ్ పైన ఒక కొత్త దానికి శ్రీకారం చుట్టడం జరిగింది. నిజంగా మీ టీవీ ఛానల్ వారికి ప్రత్యేకంగా జిల్లా జానపద కళాకారుల సంఘం నుంచి, రాష్ట్ర జానపద కళాకారుల సంఘం నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వాళ్ళు సార్కు ఒక గిఫ్ట్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లో మంచి ఎల్ఈడి కానీ సౌండ్ పెట్టిన వాళ్ళకి, అదేవిధంగా ఫంక్షన్ హాల్ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఓకే, సన్మాన కార్యక్రమం ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్ చేసుకుంటాయి. తర్వాత గురువు అధ్యక్షుడు రామకృష్ణ అండ్ ఫ్యామిలీ, ప్రధాన కార్యదర్శి భాస్కర్ అండ్ ఫ్యామిలీ సిద్ధంగా ఉండాలి. మహేష్ రైట్ మన అమరాబాద్ లో కాదు, అమరాబాద్ పద. తర్వాత అధ్యక్షురాలు, పదర అధ్యక్షురాలు సంఘ శ్రీశైలం సంఘ అన్న ఫ్యామిలీ ఫస్ట్ రావాలి. నెక్స్ట్ అమరాబాద్ మండలం నుంచి బోర్చి సభ ఇద్దరు ఉంటాయి. నెక్స్ట్ వెంకటయ్య తిరుమలయ్య వచ్చినా రాలే. పదర సర్కా లక్ష్మి, పదర మండల్ సర్కా లక్ష్మి ఎవరు? తర్వాత ఈశ్వరయ్య భాష.
సార్ శేఖరణ ఎక్కువ శాతం దానికి మొత్తం సహకరించింది సార్ నేను దానికి నేను స్వర్ణాంతంతో గుర్తు ఇచ్చినాను ఇప్పుడు శేఖరణ పెయింటింగ్ ఇచ్చిన సార్ చాలా అద్భుతంగా అన్న ఆర్టిస్ట్ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది. వెల్లండ నుంచి రవీందర్ వెంకటయ్య వెల్లండ అన్నా ఇంటికి జరగ అదేవిధంగా సన్మాన కార్యక్రమం ఎమ్మెల్యే గారు ఒంగోలు మండలం పెద్దపల్లి మండలం బిల్లు ఫ్యామిలీ కోడేరు మండలం నాగపల్లి చెల్లయ్య నాగపల్లి కోడేరు మండలం అన్న మీరు రానా పెద్దపల్లి కృష్ణారాయణ ఫ్యామిలీ వేణుమాధవ్ ఓకే అని చెప్పండి. శ్రావణ్ ఇవ్వండి పద్మమ్మ ఈశ్వరమ్మ ముగ్గురు చూడాలి ఓకే కొందరు రండి టీవీ వాళ్ళు వచ్చి ఇక్కడ నిలబడి ఇవ్వడానికి వస్తుంది నెక్స్ట్ పల్మూరు ఏంటి పల్మూరు చెన్నకేశ్వర భజన మండలి పైకి రండి ఓకే రెడీ రెడీ ఎంగి జరగమ్మా ఇంకి జరు రెడీ చూడాలి అందరూ ఇటు ఇటు చూడాలి చలో బల్మూరు మండలం నుంచి రావాలి బల్మూరు మండలం మిగిలితే అర్జునాయుడు బాబు చలో చలో అయిపోయింది ఇంటి జరుగురి అన్నా ఇటు లాస్ట్కి నువ్వు రానా ఈ లాస్ట్కి రా పడాలంటే రవీంద్ర చార్య బాబన్న చూడాలన్నా ముందు చూడాలి చలో
బాబు బాబు కెమెరా కెమెరా సైడ్ చూడాలన్నా చలో అన్నా కెమెరా సైడ్ చూడాలి శివారెడ్డి నెక్స్ట్ తమ్ముడు ఇద్దరు టీంతో రావాలి. చలో చలో చూడాలన్నా ఇటు కెమెరా సైడ్ చూడాలి అన్నా కెమెరా సైడ్ చూడాలి అందరూ శ్రీశైలం కమరెడ్డిపల్లి తొందర రండి. చలో కెమెరా చేయాలి అందరూ ఓకే అయిపోయిందన్న అయిపోయింది రెడీ అన్న చూడాలి కెమెరా లుక్ చేయాలన్నా చలో ఓకే ఓకే పెద్దపల్లి రామస్వామి రండి. అన్నా చూడన్నా చలో 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 రెడీ రెడీ ఓకే రెడీ రెడీ బ్రదర్ దగ్గర రావాలి. రెడీ చూడాలి చలో రెడీ రెడీ చూడాలి కెమెరా కెమెరా చూడాలి మన రామస్వామి ఢిల్లీలో పర్ఫార్మెన్స్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫ్రీగా కూర్చోరు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒక టీం అనుకుంటా ఎవరు తిరుపతి అంజి మాస్టర్ ఒక నిమిషం ఇప్పుడు లేదు. ఓకే అన్న కెమెరా సైడ్ చూడాలి అందరూ రెడీ చూడాలి మొత్తం రెడీ సెట్ అయినాక మళ్ళీ చేస్తారు బాబు అన్న చూడాలి అన్న సరదా రోజా అండ్ ఫ్యామిలీ రోజా అండ్ ఫ్యామిలీ అన్న కెమెరా సైడ్ చూడండి అన్న జర విధాంచి కెమెరా సైడ్ అన్న ఫోన్ దియా అన్న చలో ఓకే రెడీ రోజా గణేష్ ఫ్యామిలీ నెక్స్ట్ అదేవిధంగా పూజిత దేవరకొండ సింగర్ మన అక్షరపేట ఇటు 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 మేడం మేడం చందన పైగా గణేష్ ఫ్యామిలీ రెడీ రెడీ చూడాలి శ్రీకాంతకు ఘనంగా సన్మానం. అన్న తప్పు కళాకారుడు, తర్వాత కోలాటం మాస్టర్, మన 11 మందిని ఉర్రూతులు ఇస్తున్న మాస్టర్. ఈ ఫంక్షనాలు గణేష్ తమ్ముడు వాళ్ళ ప్రతిసారి మాకు సహకరిస్తారు. అందులో బాగా ఇస్తానుగా వాళ్ళ సహకారం ఉంది కాబట్టి ప్రత్యేకంగా మా జానపద కళాకారుల మరి ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. శేఖరన్న నేను
ఎవరు అన్న 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 రాజనా ఫైన్ అన్న ఫైన్ ఫైన్ అన్న మాకు బాగున్నా అన్న ఇంటికి రావాయా ఈ ఫోన్ అన్న దగ్గర వచ్చి ఎంకి జరగండి దగ్గర వచ్చి ఎంకి జరగండి ఎనికి వాళ్ళు కూడా కవర్ కావాలి అన్న కావాలి అని ముందరకు వచ్చారు మళ్ళా ఏం చేస్తావు వస్తానే రాజన్న ఒకసారి చూడవచ్చు అట్లే ఉండండి అన్న కొంచెం ఎంకి జరగండి దగ్గర వచ్చి రైట్ ఓకే ఇక్కడ నాతోనా 8 గంటల వరకు నేను తిరుగుతూ ఉంటాను ఓకే అట్లే ఉండండి ఓకే అన్న ఇట్లే ఉండండి డాడీ ఒకసారి ఇప్పుడు వస్తాను కళాకారు